వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు టుడే జాబ్ అప్డేట్స్లో మనకి ఏ జాబ్స్ ఉన్నావో ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. అందుకంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే బీపీఎఫ్లో మెడికల్ స్టాఫ్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఇండో టిబెట్ బోర్డు పోలీస్ ఫోర్స్కి సంబంధించి వివిధ పోస్టుల భర్తీకి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారి నుంచి దరఖాస్తులు కోరటం జరుగుతుందన్నమాట. టోటల్ వేకెన్సీస్ 553. ఇంకా సూపర్ స్పెషలిస్టులు 5. దీని శాలరీ వచ్చేప్పటికి 78,000 నుంచి 2 lakhs వరకు ఉందన్నమాట. స్పెషలిస్ట్ 201 పోస్టులు ఉన్నవి. ఇవి వచ్చేప్పటికి 2 lakhs వరకు ఉంది దీనికి కూడా శాలరీ. సో మెడికల్ ఆఫీసర్లు 345, దీనికి 1,77,000 దాకా ఉందన్నమాట. డెంటల్ సర్జన్ వచ్చేప్పటికి 2 పోస్టులు 1,77,000 వరకు ఉంది. ఇంకా పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, ఇంకా ఇక్కడ విభాగంలో స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలంటూ ఇక్కడ రావడం జరిగింది. సో అప్లికేషన్ వచ్చేప్పటికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క September 13 స్టార్టింగ్ డేట్ అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 27 October అనమాట. ఇంకా అదేవిధంగా మనకి ఇక్కడ BHELలో ఇంజనీరింగ్ సూపర్వైజర్ పోస్టులు అంటే ఇక్కడ నోటిఫికేషన్ రాఉంది. టోటల్ వచ్చేప్పటికి 22 వేకెన్సీస్. ఇవి ఏదైనా సివిల్ ఇంజనీరింగ్లో BE, బీటెక్ 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్లో డ్యూయల్ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. 34 ఇయర్స్కి మించకుండా ఉండాలి. ఏజ్ వచ్చేవరకు నెలకి 71,000 అబోవ్ ఉంటుంది శాలరీ. ఇది ఇంజనీరింగ్ సివిల్ 7 పోస్టులు అనమాట. నెక్స్ట్ సూపర్వైజర్ సివిల్ వచ్చేప్పటికి ఇవి సివిల్ ఇంజనీర్లో ఫుల్ టైం డిప్లొమా పాస్ అయి ఉండాలి. సంబంధిత ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 34 ఇయర్స్కి మించకూడదు. ఏజ్ వచ్చేప్పటికి 39,000 అబోవ్ ఉందన్నమాట శాలరీ మంత్లీ. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేటి September 24. www.bhel.com అనమాట దీనికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ వచ్చేటికి ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్లు అంటూ రావడం జరిగింది. ఇంకా 2022 ప్రారంభమయ్యే 134 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతుంది అనమాట. మొత్తం టోటల్ వేకెన్సీస్ 40. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ వచ్చేటికి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సంబంధించి కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానివ్వండి, సివిల్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ అదేవిధంగా ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఏవియోనిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫైబర్ ఆప్టిక్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, వర్క్షాప్ టెక్నాలజీ, వీటన్నిటి సంబంధించి పోస్టులు అని. దీని క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి లాస్ట్ ఇయర్ ఎవరు చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సర్టెన్ టైంలో ఉండాలంటూ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ లాస్ట్ డేట్ September 15 అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ దూరదర్శన్ స్ట్రింగర్లో హైదరాబాదు, ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ప్రసార్ భారతికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేటి ఇక్కడ 40. ఇంకా బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది వీళ్ళకి సంబంధించి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటి స్ట్రింగర్ల ఎంపిక ప్రక్రియ 5 దశల్లో ఉంటుంది. 5 స్టేజెస్ అంటూ రావడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు వచ్చేప్పటికి 1,000 అనమాట. ఇక September 30 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనకి prasarbharati.gov.in కూడా ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ NITలో ఖాళీలు అంటూ రావడం జరిగింది. నేషనల్ ఇది వచ్చేప్పటికి బెంగళూరు నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ అంటూ ఇలా రావడం జరిగింది. ఈ NITలో వచ్చేప్పటికి బయోటెక్నాలజీ 1, మొత్తం టోటల్ వేకెన్సీస్ 7, బయోమెడికల్ ఇంజనీరింగ్ 1, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ 4, డేటా అనలిస్ట్ వచ్చేప్పటికి 1 అనమాట. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేప్పటికి సేమ్ ఇదే ITBPలో ఇది చెప్పడం జరిగింది. మెడికల్ స్టాఫ్ ఫోర్స్లు అనమాట. వెస్ట్రన్ కోస్ట్ ఫీల్డ్లో 965 అప్రెంటిస్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. దీనికి వచ్చేప్పటికి లాస్ట్ డేట్ September 21. వెబ్సైట్ కూడా మనకి క్లియర్గా ఉందన్నమాట. అదేవిధంగా NHPC లిమిటెడ్లో 173 పోస్టులు. ఇది భారత ప్రభుత్వ రంగ అయినటువంటి ఫరీదాబాద్లోని NHPC లిమిటెడ్ ఈ యొక్క జాబ్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వేకెన్సీస్ 173 పోస్టుల వివరాలు వచ్చేటికి సీనియర్ మెడికల్ ఆఫీసర్లు 13, అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్లు 7, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ 133, సీనియర్ అకౌంటెంట్ 20 అనమాట. సో పోస్ట్ అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా ఆర్ మాస్టర్ డిగ్రీ, CSMA MBBS పాస్ అయి ఉండాలన్నమాట. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్ పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో పోస్ట్ అనుసరించి 30 ఇయర్స్కి మించకుండా 35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట.
ఇంకా అదేవిధంగా శాలరీ వచ్చేప్పటికి 1,80,000 వరకు ఉంది మంత్లీ. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సో ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. లాస్ట్ డేట్ September 30 అనమాట. అదేవిధంగా దుర్గాపూర్లో 15 సైంటిస్ట్ పోస్టులు అంటూ ఇక్కడ కూడా మనకు రావడం జరిగింది. ఇక మనం ఇది వచ్చేప్పటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక September 20 లాస్ట్ డేట్. 32 years వరకు ఉందన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి. 2 lakhs అబోవ్ దాకా శాలరీ చెల్లిస్తారు. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి అప్రెంటిస్ పోస్ట్ ఇవి ఇక్కడ మనకి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా September 20 లాస్ట్ డేటు. పోస్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రానిక్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ ఇవ్వండి. ఇది ECIL హైదరాబాద్లోని అప్రెంటిస్ పోస్టులు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఈ యొక్క పోస్టులు ఎయిమ్స్ భువనేశ్వర్ 112 ఫ్యాకల్టీ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. మనకి వెబ్సైట్ కూడా క్లియర్గా ఇచ్చడం జరిగింది. September 30 లాస్ట్ డేట్ అనమాట ఇది. ఇక ఇక్కడ వచ్చేపాటికి సేమ్ దుర్గాపూర్ కానివ్వండి, ఎయిమ్స్ రాయ్పూర్లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. September 14 లాస్ట్ డేట్ అంటే ఇక్కడ రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 50 అన్నమాట. ఇది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేప్పటికి 1 lakh అబోవ్ ఉంది మంత్లీ అనమాట. 50 yearsకి ఏజ్ వచ్చేప్పటికి మించకూడదు. బెంగళూరుకు సంబంధించి ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు కానివ్వండి, DRDO సంబంధించి 10 వేకెన్సీస్. ఇక అదేవిధంగా బెల్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 190 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎయిమ్స్ భువనేశ్వర్లో 112 ఫ్యాకల్టీ పోస్టులు. సో ఇవన్నీ ఈరోజు సంబంధించి మనకి జాబ్ పాయింట్ వ్యూలో సంబంధించి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనమాట. ఎవరైతే దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళని త్వరగా అప్లై చేసుకోండి. సో ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.